చూపెట్టంటే చూపిస్తలేరా? అవునవును, అదే పిలిపి ఇప్పుడు తమ్ముడు కొడుకుని ట్రీట్మెంట్ పంపించిన 3 స్టిచెస్ పడ్డాయి అని. అటు చూడన్నా, అటు చూడు. ఏం పేరు చెప్పు? టీచర్ పేరు ఏం పేరు? టీచర్ కొట్టిందా స్టూడెంట్ కొట్టిందా? టీచర్ చెప్తుంది కన్నా. స్కూల్ ముంగడ తీసాను. నేను సైదాబాద్ పిఎస్ బ్యాక్ సైడ్ ఉంటా, సైదాబాద్ కాలనీలో, ఎల్సిహెచ్ కాలనీలో. అయితే నా కొడుకు పేరు ఈశ్వర్, ఆవుల ఈశ్వర్. స్కూల్కి వచ్చిండు మార్నింగ్ 9 o'clock స్కూల్కి వచ్చిండు. నాకు ఎగ్జాక్ట్ 12:15 ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి తలకే పగిలిందని చెప్పి ఫోన్ వచ్చింది. అయితే స్కూల్కి వెళ్ళి అడిగితే ఏమంటున్నారు అంటే, పిల్లలు కొట్టుకున్నారు, మీరు అంత యాసిటీ ఎందుకు ఫీల్ అవుతున్నారు, ఎందుకు అంత హైపర్ అవుతున్నారు అంటే, మీ బాబుకి ఇట్లా అవుతే మీరు ఊపుతారా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే, అతను ఏమంటున్నాడు అంటే, నేను ఏముందో ట్రీట్మెంట్ పైసలు ఇచ్చేస్తాను మీకు అని చెప్పి ఆ ప్రిన్సిపాల్ అతను అట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేసేది ఉంది, ఇప్పుడు ఏం చేస్తారు అది ఇది అని చెప్పి పిలిపించి, వాళ్ళని ఎవరినో పిలిపించి, ఒక 2-3 పిలిపించి మమ్మల్ని బయటికి పంపించినారు. దాని తర్వాత మేము మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ కావాలని అంటే టెక్నీషియన్ వస్తున్నాడు అని చెప్పి ఇప్పటికి 1.5 hour అవుతుంది. ఇప్పటి వరకు కాలేదు, అదేం కాలేదు. చిన్న బాబు ఎల్కేజీ చదువుకుంటాడు, వానికి 3 స్టిచెస్ పడ్డాయి, చాలా హెవీ ఇంజూర్డ్ అయింది తలకాయకి. పిల్లలు కొట్టుకున్నా సరే, అది ఏది కొట్టుకున్నా సరే సీసీటీవీ ఫుటేజ్ చూసినాక తెలుస్తుంది. అయినా కానీ నేనైతే ఊకోలేదు. ఇది అయితే ఈ పిల్లలది, చిన్న పిల్లలది రేపటి దినము రిపీట్ కావద్దనే నా ఇంటెన్షన్, అంతే. మిగతాది ఏం లేదు, వాళ్ళపైన ఏదో పల్సర్ గ్రడ్జ్ లేదు, ఏం లేదు. నా బాబుకి ఇట్లా అయింది, నా బాబుకి కరెక్ట్ ఏదున్నా నేను ప్రెస్ త్రూలా నేను సాయం అడుగుతున్నా, ప్రెస్ త్రూలా నాకు న్యాయం కావాలి అంతే.